మార్చి 22, 2025 శనివారం. ఎకరస్ మనం మొలకల చీరలో ఏం రేట్లు పోతున్నాయి ఏమన్నది ఈ వీడియోలో మాట్లాడుకుందామండి. లేట్ చెక్కిన వీడియో స్టార్ట్ చేసేద్దాం. 150 రూపాయలు సూపర్ టప్. యావరేజ్గా మొలకల చీర మార్కెట్ 70, 80, 90, 100, 110, 125 రూపాయల వరకు యావరేజ్గా మార్కెట్ అయితే జరిగింది. ఎక్కువగా ఈ మధ్యనే జరిగాయి, అంటే 125 రూపాయల లోపలే మార్కెట్ అయితే జరిగిందని చెప్పొచ్చు. 125 ఇంకా 130, 135, 140, 150, 140 కూడా కేవలం రేర్ లాట్స్, అంటే 1-2 లాట్లు మాత్రమే. ఇవి కూడా పెద్దగా ఏం పడిన లేదు. అక్కడెక్కడ మాత్రమే 125 ఇంకా 125, 130, 140 రూపాయల వరకు ఇలా అయితే మార్కెట్ అయితే జరిగింది అని చెప్పొచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద నెంబర్స్ అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. తక్షణ అందుక భూవరం కావాల్సిన వాళ్ళు కింద నెంబర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. కావాల్సింటే మీరు కింద నెంబర్ యూస్ చేసి మీరైతే కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇదండి ఇన్ఫర్మేషన్. మొలకల చీర మార్కెటింగ్ కేవలం 50 సెకండ్లోనే ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలియజేస్తుంది. రైట్ నా నమస్తేను. ఇది వచ్చేసి సాహో కొద్దిగా, అస్తోష్ కొద్దిగా, మా రైతు వచ్చేసి మానుపల్లి బ్రదర్. లొకేషన్ ఈశ్వరమ్మ కాలనీ పెట్రోల్ బంక్ దగ్గర. ఫిబ్రవరి 1వ తేదీ ప్లాంటేషన్. మేము వచ్చేసి 1వ తేదీ మనము 31వ తేదీ 31 రోజులకు వచ్చి చూసుకోమన్నాం ఇదే తోట. అప్పటికే తక్షణ భూవరం 2 పోయినాయి. మళ్ళీ ఒక 17 రోజులు 18 రోజుల తర్వాత మళ్ళీ వచ్చినాం. ఈ పొద్దుట ఈ చెట్టు వయసు వచ్చేసి 49 రోజులు. 49 రోజులకు గాను 2 పుర్లు తీసుకుంది. చెట్టు అయితే చాలా హెల్తీగా ఉంది. హెల్తీగా పోవడానికి గల కారణాల్లో మా తక్షణ మా భూవరం ఉందా లేదా మనస్ఫూర్తిగా నువ్వే చెప్పాయి. వీటి నుంచి వెళ్ళిపోతాం. నేను ఇబ్బంది కూడా పెట్టాం. హెల్తీగా ఉండేదానికి కారణం తక్షణ భూవరమేనా? కంపల్సరీ నేనైతే 100% ఇస్తాను. అయితే ఓకే, అది వాడినప్పటి నుంచి తోట అయితే బాగా వస్తుంది. అది ఇంప్రూవ్మెంట్, గ్రోతింగ్, పూత భారీగా అయితే ఉంది. ఓకే, భూవరం ఎన్ని కేజీలు పోయింటుంది? భూవరం వచ్చేసి 6-8 లీటర్లు ఏమో పోయింది నా కేజీలు. అదే కేజీలు. అది భూవరం 8 కేజీలు పోయింది. 8 కేజీలు పోయింది. ఓకే, తక్షణ వచ్చేసి 18 లీటర్లు పోయింటుంది. ఓకే, ఎన్ని రోజులకు ఒకసారి వెళ్తాను భూవరం కానీ తక్షణ కానీ? తక్షణ అయితే 4 రోజులకు ఒకసారి వదులుతూ ఉంటా. భూవరం వచ్చేసి 8 రోజులకి 9 రోజులకు ఒకసారి వదులుతూ ఉంటా. మెయిన్ భూవరం వచ్చేసి చాలా మంది అంటే వేరు వ్యవస్థకి రూట్ డెవలప్మెంట్ కోసమే అనుకొని 25 రోజుల తర్వాత వదిలేస్తున్నారు. ఖచ్చితంగా భూవరము రూట్ డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత న్యూట్రియన్స్ ఉంటాయి. దానివల్ల మీ చెట్టు ఇంకా హెల్తీగా అవుతుంది. దాని తర్వాత సైడ్ బ్రాంచెస్ పగులుతాయి. తక్షణాలు ఏ రిజల్ట్ ఉందో భూవరంలో కూడా సేమ్ రిజల్ట్ వస్తుంది. దాంతోపాటు అడిషనల్గా మనకు రూట్ డెవలప్మెంట్, నెక్స్ట్ వచ్చేసి మైక్రో న్యూట్రియన్స్ 15 పోషకాలు ఉంటాయి. మంచిగా హెల్ప్ అవుతుంది అనమాట. ఇది పరిస్థితి. మానబల్లో మనం ఉండే లొకేషన్లో 31 రోజు వచ్చినాము. ఇప్పుడు 18 రోజుల తర్వాత వచ్చినాము. చాలా హెల్తీగా ఉంచేట్టు. మీకు పాత వీడియో లింక్ కూడా పెడతాను, ఒకసారి చూసుకోండి. కిందనే డిస్క్రిప్షన్లో కానీ ఎక్కడైనా లింక్ ఇస్తాను, కంపేర్ చేసుకోండి. ఇంకా అంతకుమించి ఏమైనా ఎరువులు పోయినాయి ఇప్పుడు బయట? మన భాష ఏదో ఇచ్చినాడు. వాడమ రైతులకి చెప్పుకోవచ్చు, భూవరం చెప్పుకోవచ్చు. ఎందుకంటే రైతు ఎక్స్పీరియన్స్ మాకు వేరే. నువ్వు హ్యాపీ కదా? నేను హ్యాపీ. 49వ రోజుకు గాను చెట్టు ఇంత హెల్తీగా ఉంది. 2వ పూరకు గాను ఇటు వరకు వచ్చింది. మళ్ళీ 60 రోజుల తర్వాత మళ్ళీ వస్తాం. చెట్టింగ్ ఎంత మాత్రం హెల్తీగా ఉందో చూద్దాం. ఈ ఫ్లవర్ అంతా ఒకసారి చూసుకొని వేసున్నా. సైడ్ బ్రాంచెస్ కానీ ఫ్లవర్ కానీ ఇక్కడ డ్రాప్ లేదు. చాలా మంది భూవరం ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారన్న. రూట్ డెవలప్మెంట్ కోసం అనుకొని 20 రోజుల తర్వాత వదిలేస్తున్నారు. వదలండి ఖచ్చితంగా. మీరు మర్చిపోతండి మధ్యలో భూవరం న్యూట్రియన్స్ ఉంటాయి. తక్షణాలు ఏం కంటెంట్ ఉందో, ఏం రిజల్ట్ ఉందో అదే రిజల్ట్ భూవరంలో కూడా ఉంటుంది. దాంతో పాటు న్యూట్రియన్స్ ఇది 2 ఉంటాయినా కంటిన్యూ చేయాల్సిన 2 కంపల్సరీ అనమాట. నందక పోలా మనకు? నందక కూడా వదులుతానవా? నందక వచ్చే సైజులు షైనింగ్లకు